ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలపై వైసీపీ అలర్ట్ అయింది. గ్రామ పంచాయతీల నుంచి మున్సిపల్ కార్పొరేషన్ల వరకు లోకల్ ఫైట్ కు పార్టీ రెడీ అవుతోంది. ఎన్నికలంటేనే పోటీ అనే రేంజ్ లో ఆ పార్టీ గ్రౌండ్ లెవెల్లో ప్రణాళికలు రచిస్తోంది. ఏకగ్రీవాలు అస్సలు అంగీకరించబోను అంటూ నియోజకవర్గ ఇన్ఛార్జీలకు జగన్ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. అసలు ఈ హెచ్చరికలకు రీజన్ ఏంటి? లోకల్ వార్పై వైసీపీ అధినేత వైఎస్ జగన్ మనసులో ఏముంది? ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు ప్రభుత్వం సిద్దమవుతోంది. 13,324 గ్రామ పంచాయతీలతో పాటు 11 మున్సిపల్ కార్పొరేషన్లు, 75 మున్సిపాలిటీల పదవీకాలం ముగిసిపోయింది. ప్రస్తుతం అక్కడ ప్రత్యేక అధికారుల పాలన నడుస్తోంది. సెప్టెంబర్లోపు ఎంపీపీలు, జెడ్పీల గడువు కూడా ముగియనుంది. దీంతో తొలుత పంచాయతీలు, మున్సిపాలిటీలకు ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేస్తోంది. ఈ క్రమంలోనే వైసీపీ అలర్ట్ అయింది. పంచాయతీలు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో గెలుపు సంగతి ఎలా ఉన్నా ఫైట్ చేయాలని డిసైడ్ అయింది. ఇప్పటికే తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన కీలక నేతల భేటీలో ఎన్నికల వ్యూహంపై క్లారిటీ ఇచ్చారు అధినేత జగన్. ఎక్కడా భయపడొద్దని, ప్రతి చోట పార్టీ తరపున అభ్యర్థులు నిలబడేలా చూడాలని ఆదేశించారు. అధికార పార్టీ ఒత్తిళ్లు, బెదిరింపులతో నామినేషన్లు అడ్డుకుంటే న్యాయ పోరాటానికి కూడా సిద్దంగా ఉండాలని, ఇందుకోసం ప్రత్యేక లీగల్ టీంలను సిద్దం చేస్తున్నట్లు వెల్లడించారు వైసీపీ అధినేత జగన్. ఏ అంశమైనా కూడా ప్రజలను ఈ టాపిక్ నుంచి ఈ టాపిక్ లేకి మభ్యపెట్టాలనే ఆలోచనతోనే, దిక్కుమాలిన ఆలోచనలతోనే అడుగులు పడ్డాయి. అందుకే ఈ మధ్య లేటెస్ట్ గా గొడ్డళ్ళు, కత్తులు, కటార్లు అంటూ కొత్త డైవర్షన్ పాలిటిక్స్ కూడా ఈ మధ్య కాలంలో మనం అంతా కూడా చూస్తూనే ఉన్నాం. నిజంగా ప్రజలందరూ పిచ్చోళ్ళని చంద్రబాబు నాయుడు అనుకుంటున్నాడు, కానీ ప్రజలు చాలా తెలివైన వాళ్ళు, ప్రజలు చాలా చైతన్యవంతులు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతి స్థానంలోనూ వైసీపీ అభ్యర్థి పోటీలో ఉండాలని స్పష్టం చేశారు జగన్. ఎక్కడైనా కూటమి నేతల ఒత్తిడికో, భయానికో లొంగిపోయి ఎక్కడైనా ఏకగ్రీవం చేసుకుంటే సీరియస్ గా తీసుకుంటానని, అది ఇన్ఛార్జ్ వైఫల్యంగానే భావిస్తా అంటూ జగన్ చేసిన హెచ్చరికలు పార్టీ ఇన్ఛార్జీలను అలర్ట్ చేశాయి. ముఖ్యంగా ఎస్సీలు అండగా ఉండే గ్రామాల్లో వాళ్లని అభ్యర్థులుగా నిలబెట్టి ఇన్ఛార్జీలు వెన్నుదన్నుగా నిలబడాలని సూచించడం రాజకీయంగా కీలకంగా మారింది. పార్టీ కోసం చురుగ్గా పనిచేసే వాళ్లకే టికెట్లు ఇవ్వాలని, ఇప్పుడు వీళ్లకు అండగా ఉంటే అసెంబ్లీ ఎన్నికల్లో వీళ్లే మీకు తోడుగా ఉంటారని జగన్ దిశానిర్దేశం చేశారు. ఒకవైపు అధికార కూటమి స్థానిక ఎన్నికల కోసం గ్రౌండ్ సిద్దం చేస్తుండగా, మరోవైపు వైసీపీ కూడా పూర్తి స్థాయిలో ఎన్నికల మోడ్లోకి వెళ్లటం ఆసక్తికరంగా మారింది. ముఖ్యంగా పోటీ లేకుండా, ఏకగ్రీవాలు జరగకుండా అడ్డుకోవాలన్న జగన్ స్టాండ్ రానున్న స్థానిక సంస్థల ఎన్నికలను మరింత హీట్ పెంచే అవకాశాలు కనిపిస్తున్నాయి.